ప్రేమ వినోదం రెండూ కలిపితే అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం. హీరో ప్రదీప్ మాచిరాజు. విశాఖలో సందడి చేసిన అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్ర బృందం. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం నేరమే, అటువంటి వాటిని ఎవరు ప్రమోట్ చేయకూడదు. హీరో ప్రదీప్. యాంకర్గా తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు హీరోగా నటిస్తున్న చిత్రం అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి. దీపిక కథానాయిక. దర్శక ద్వయం నితిన్, భరత్ దీనిని తెరకెక్కిస్తున్నారు. చిత్ర ప్రమోషన్లో భాగంగా విశాఖలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో ప్రదీప్ మాట్లాడుతూ లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఇది సిద్ధమవుతోందన్నారు. తాజాగా ఈ సినిమా నుండి తొలి సాంగ్ విడుదలైంది. ఎవడో ఈడికొచ్చినాడు సూడు అంటూ సాగే ఈ పాటను ఉదిత్ నారాయణ ఆలపించారని, మనసుని హత్తుకునే ఈ మెలోడీకి శ్రీధర్ లిరిక్స్ అందించారన్నారు. ఈ పాటను నటుడు మహేష్ బాబు విడుదల చేశారని, అదే గొప్ప అచీవ్మెంట్ గా భావిస్తున్నామని తెలిపారు. వేసవిలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అట్రాక్షన్ గా ఏప్రిల్ 11న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉందని అన్నారు. 47% అంటే 1,92,00,000 మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. దాంట్లో దాదాపుగా 60,000 మంది సర్వైకల్ క్యాన్సరు, 50,000 చిల్లర ఓరలు, అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్, మొత్తం కలిపి 1,45,000 మంది సస్పెక్టెడ్ కేసెస్ వచ్చాయి. ప్రధానం మీకు నోట్ ఇస్తున్నాం, నోట్లో సంఖ్యలు పూర్తిగా ఇవ్వడం జరిగింది. దీంట్లో నేను కావాలంటే కూడా చెప్తాను. బ్రెస్ట్ క్యాన్సర్ సంఖ్య టోటల్ నోట్లో నేను ఇస్తాను, మీకు క్రమంలో చెప్తాను, మళ్ళీ ఇది పోతుంది. 1,45,649 మంది ఐడెంటిఫై అయ్యారు. దాంట్లో 95,243 కేసులు మెడికల్ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. దాంట్లో కన్ఫర్మ్డ్ కేసెస్ ఓరల్ కింద 878 రాగా, బ్రెస్ట్ 1,024 వచ్చాయి, సర్వైకల్ 408 వచ్చాయి. ఇది 1,45,000కు గాను మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత 95,000 మెడికల్ ఎగ్జామినేషన్ చేయగా ఇవి వచ్చింది. వీటిని ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్లకి ఏదైతే టీచింగ్ హాస్పిటల్స్లో పెట్టామో అక్కడికి పంపి తర్వాత వీటిలో పాజిటివ్ కేసెస్ని గుర్తించడం జరుగుతుంది. అయితే వీటిలో సస్పెక్టెడ్ కేసెస్లో 10 నుంచి 15% పాజిటివ్ కేసెస్ వచ్చే అవకాశం ఉంది. వీటిని అయితే మేము నిర్వహించిన ఈ సర్వేలో మొదటి సర్వే మేము నవంబర్ 14 మొదలుపెట్టి 6 నెలల్లో ఈ 4,10,00,000 మందికి పరీక్షలు నిర్వహించాలని ఒక టార్గెట్ పెట్టుకుంటే ఇప్పటిదాకా 47 లక్షలు. ఎందుకంటే ప్రజలు కాస్త వాలంటరీగా ముందుకు రాకపోవడం ప్రధాన కారణం. అందుకని గతంలో కూడా అనేక సార్లు పత్రికా మాధ్యమంగా కానీ అనేక వేదికల మీద కూడా మేము ప్రజల్ని విషయం మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేశాం. ఇది ఒక ఎత్తు అయితే, బలభద్రపురానికి సంబంధించి మేము చెప్పినట్టుగా ఈ జరగడం అనేక రకాల కథనాలు, వార్తలు వీటి మీద రావడంతో మేము వీటి మీద సమీక్ష నిర్వహించి నేను చెప్పినట్టు 31 మెడికల్ టీమ్స్ని అక్కడ పంపడం జరిగింది. దాంట్లో మొత్తంగా మాదక ద్రవ్యాల నివారణ నిమిత్తము కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి పోలీస్ అధికారికి ప్రత్యేకమైన సూచనలు ఇస్తూ మాదక ద్రవ్యాలని పండించడం కానీ, రవాణా చేయడం కానీ, అమ్మడం కానీ చేయకూడదనే దృక్పథంతో మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ కి ప్రత్యేక సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సూచనలో భాగంగా మా విశాఖపట్నం రేంజ్ డిఐజీ గారు శ్రీ గోపీనాథ్ జెట్టి గారు, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా ఎస్పీ గారు శ్రీ కేవీ మహేష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరూ కూడా ఈ గంజాయి పైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం. ఒకటి రోడ్ మార్గం ద్వారా కానీ, రైల్వే మార్గం ద్వారా కానీ, అదేవిధంగా సప్లైన్స్ ద్వారా వచ్చే వాటికి చెక్ పోస్టులు పెట్టి నియంత్రించడం కానీ, ఈ విధంగా అనేక రకాలైన ప్రివెంటివ్ స్టెప్స్ ని తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు కాసేపుగా పట్టణ సీఏ గారికి రాబడిన ఇన్ఫర్మేషన్ సమాచారం మేరకు పలాస రైల్వే స్టేషన్ దగ్గరలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఆమోద్ ఆనంద్ అనే వ్యక్తి
వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. ఈ ఆమోద్ ఆనంద్ అనే ప్రభు ఆనంద్ అనే ఇద్దరు కూడా కజిన్ బ్రదర్స్. ప్రభు ఆనంద్ ఆయన గంజా పండిస్తూ ఉంటాడు ఒరిస్సాలో, ఉదయగిరి ఏరియా సబరపల్లి గ్రామం ఉంది. వీళ్ళిద్దరు కజిన్ బ్రదర్స్. ఈ A4 కి మేధా అనే ముంబైకి చెందిన వ్యక్తికి పరిచయం ఉంది. వీళ్ళిద్దరికి గతంలో కూడా ఈ గంజాయి అమ్మడము పంపించడం అనే ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ A3 మేధా ఈ కబ్బు ఆనంద్ దగ్గరికి తన గ్రామం వచ్చి గంజాయి కావాలని అడిగితే తన సోదరుడైన ఆమోద్ ఆనంద్ ని అదేవిధంగా నిఖిల్ పానీని తోడుగా ఇచ్చి వారిద్దరినీ కూడా ఈ కబ్బు ఆనంద్ మేధాతో పలాస రైల్వే స్టేషన్ వద్దకు పంపిస్తే మేధా రైల్వే టికెట్స్ కొనడం కోసం లోపలికి వెళ్ళగా పోలీసు వారిని చూసి A2 నిఖిల్ పానీ పారిపోయాడు. ఇందులో ఏమైనా ఆమోద్ ఆనంద్ మాత్రము 21 కేజీ 760 గ్రాముల గంజాయితో ఒక సెల్ ఫోన్ తో పోలీసు వారికి దొరికారు. ఇతన్ని మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేసి పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే అప్పటికి ఇప్పటికి గత 3 నెలలకి డిసెంబర్ 28 నేను చూసిన దానికి జనవరి టు మార్చి వరకు చూసిన దానికి చాలా వ్యత్యాసం ఉంది. చాలా బాగా తీసుకొచ్చారు. ఇదే మెయింటైన్ చేయాలి. తర్వాత సోదరులు కొంతమంది మాట్లాడారు, ఆ యూటెక్ వాళ్ళు కొంత అక్కడ కొన్ని పొరపాట్లు జరిగింది. అది గత ప్రభుత్వ అవశేషాలు ఇంకా కొనసాగుతున్న కారణంగా జరిగింది తప్ప ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితులు కాదు. వాటిని మార్పులు చేయడంలో కొంత అలసత్వం ప్రదర్శించడం జరిగింది. సరే, అన్నిటికీ ఇక్కడ అంటే లోకల్ ఉండేటువంటి లీడర్స్ కానీ స్థానికులు కానీ మీ ఇంట్రెస్ట్లు ఇంకొక రకంగా ఉంటాయి. ఇక్కడ ఉండేటువంటి ప్రజలకి వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి, వాళ్ళని ఎట్లా అనుసంధానం చేసుకుని ఉంటుంది, నో డౌట్ ఉండాల్సిందే. అయితే అదే సమయంలో మనకు అన్నీ కావాలంటే కొంత కాంప్రమైజ్ కావాలి. ఎక్కడొక్కడ మనకి బీచ్ బాగుండాలంటే కొన్ని విషయాల్లో మనం తప్పనిసరి చర్యలు తీసుకోవాలి. వాళ్ళ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ కానీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తూనే ఈ బీచ్ని ఆ బ్లూ ఫ్లాగ్ బీచ్గా నిలబెట్టుకోవడానికి ఏం చేయాలో ఆ చర్యలు తీసుకోవటం మాత్రం కొంత ఫ్రీ హ్యాండెడ్గా అధికారులకు కూడా ఉండాలి. ఇక్కడ ఏదన్నా ఇప్పుడు మొదట్లోనే వస్తున్నాం, ఒక టెంకాయలు కొడతారు, ఆయన టెంకాయ కొడుతూ ఇస్తాడు పడేస్తారు. ఆయన తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయమంటే జరిగే పనే కాదు. అందులో ఇండియాలో రూల్ అంటే రూల్ వ్యతిరేకించడమే గొప్పతనంగా ఫీల్ అయ్యేటువంటిది ఇండియన్ సొసైటీ. వాళ్ళ రూల్స్ అంటే అంత చిరాకు మనకి ఎక్కువ. ఎప్పుడు రూల్స్ పాటించడం, నియమాలు ఇష్టపడడం, ఎవరని చెప్పినా ఇష్టపడినటువంటి సమాజం మంది. ఇప్పుడిప్పుడే మారుతుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఈరోజు టూరిజం డెవలప్మెంట్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. ఆయన కూడా దాన్ని ప్రత్యేకంగా తీసుకొని మంత్రి గారు కూడా తన యొక్క టైం అంతా కూడా టూరిజం డెవలప్మెంట్ కూడా ఉపయోగిస్తాము. అదేవిధంగా మనకి మంచి ఎండి ఆమ్రపాళి గారు ఉన్నారు, అధికారులు కూడా అందరూ పనిచేస్తున్నారు. మన జాయింట్ కలెక్టర్ గారు గతంలో నేను ఇది అయిపోయిన వెంటనే ఏదైతే బ్లూ ఫ్లాగ్ పోయిందని అందులో కలెక్టర్ గారితో మాట్లాడితే కలెక్టర్ గారు కూడా మంచి రెస్పాన్స్ అవ్వడం జరిగింది, చర్యలు తీసుకుంటా ఉన్నారు. నేనైతే కార్పొరేటర్లు అందరూ కూడా ఇక్కడ మీకు ఇబ్బందులు ఉన్నా, అదే నా ప్రాంతంలో ఉంటే నాకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి చెప్పడానికి. ఇక్కడ ఈజీగా ఉన్నా జనం వచ్చి ఓటర్స్గా ఉండి మనం నమ్ముకున్న వాళ్ళు వచ్చి చేసినప్పుడు కొన్ని ట్రబుల్స్ ఉంటాయి. కానీ మీకు నిజంగా ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి, స్టాండర్డ్స్ ఉండాలంటే మాటలతో కాకుండా ఇలాంటి ఉపన్యాసాలు తగ్గకుండా ఇది కాకుండా ప్రజలు కూడా సహకరించాలి. మీరు కూడా ఇప్పుడు ఎందుకంటే అవే వస్తున్నప్పుడు ఇప్పుడు కొంత పర్వాలేదు, అసలు కనీసం వెహికల్స్ రావడానికి అందుబాటులో లేదు, వీల్లేదు. ఒక 4 వెహికల్స్ వచ్చినట్టే స్ట్రక్ అయిపోతున్నాయి, అక్కడ ఇబ్బందిగా ఉంది. ఎంట్రన్స్ లో ఏదైతే షాపులు ఇచ్చున్నామో ఆ షాపులు ఎంతవరకు ఆఫ్టర్ బ్రీఫ్ పాజ్ ఆఫ్ 2 weeks, ఈ 2 weeks లో మేము చాలా రిపేర్స్ తీసుకున్నాము. ఈ 2 weeks తర్వాత మళ్ళీ ఈరోజు మంత్రి గారితో ఈ యాన్యువల్ ఫాయిస్టింగ్ ఆఫ్ బ్లూ ఫ్లాగ్ లో పార్టిసిపేట్ చేయనందుకు ఏపీటీడీసీ వాళ్ళందరూ చాలా హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ గా ఉన్నారు. మేము లాస్ట్ 2-3 weeks లో కలెక్టర్ గారు మేము కలిపి మల్టిపుల్ జీవీఎంసీ సైడ్ నుంచి మల్టిపుల్ రిపేర్స్, అప్గ్రేడేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నాము. మన డిటిఓ గారు చెప్పినట్లు చేంజింగ్ రూమ్స్, షవర్ ఏరియాస్, బీచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పార్కింగ్ ఏరియా, సెకండ్ పార్కింగ్ ఏరియా, స్ట్రీమ్ లైనింగ్ ఆఫ్ ట్రాఫిక్ మూవ్మెంట్, ఇవన్నీ తీసుకున్నాము. ఇంకా ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ ఇంకా మోర్ అండ్ మోర్ చేంజెస్ విల్ కమ్. వీఆర్ కమింగ్ అప్ విత్ బ్యాంబూ ఫెన్సింగ్ ఆల్ అలాంగ్ సో దట్ స్ట్రే యానిమల్స్ రాకుండా. దెన్ పార్కింగ్ దగ్గర వీ విల్ బి యూజింగ్ బ్యారియర్స్, సమ్ టెక్నాలజీ ఇంటర్వెన్షన్ సో దట్ ఇందాక కార్పొరేటర్ గారు చెప్పినట్లు ఇంకొక ఆల్టర్నేట్ పార్టీ వచ్చినా సరే మెయింటెనెన్స్ పార్టీ, దేర్ ఇస్ అ టెక్నాలజీ ఓవర్ సైట్ కి, సీసీటీవీ కెమెరాస్ ఫర్ హెడ్ కౌంట్, పార్కింగ్ విచ్ ఇస్ మీటర్డ్, ఇవన్నీ కూడా వీ విల్ బి టేకింగ్ అప్. సో సెకండ్ పార్కింగ్ లాట్ కూడా యాజ్ యూ సా ఇంకోటి ఓపెన్ చేసాము సో దట్ హెవీ రోడ్ ఉన్నప్పుడు వీ కెన్ డిస్ట్రిబ్యూట్ ద పార్కింగ్ అండ్ వెనక రోడ్ కూడా వీ కెన్ స్టార్ట్ యూజింగ్.
సో మా హోప్ ఏంటంటే అఫ్ కోర్స్ బ్లూ ఫ్లాగ్ ఇస్ యాక్చువల్లీ జస్ట్ స్టాండర్డైజేషన్, అంటే ఈ లెవెల్ ఆఫ్ సర్వీసెస్ ప్రతిరోజు మేము ఇస్తాము అనే ఒక హామీని రికగ్నిషన్ ఇస్ బ్లూ ఫ్లాగ్. సో ఇట్స్ అ కాన్స్టెంట్ ఎండివర్, ఎవ్రీడే ఎఫర్ట్, టీమ్ అంతా ఎఫర్ట్ పెడితేనే మనం ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయగలము. సో వీ విల్ బీ వర్కింగ్ హార్డ్ టు మేక్ షూర్ దట్ ది స్టాండర్డ్స్ ఆర్ మెయింటైన్డ్ ఇన్ రుషికొండ అండ్ విశాఖపట్నం ప్రజలకి అది యాక్సెస్ ఉండేటట్లు. సిమిలర్లీ రుషికొండ బీచే కాకుండా మనం స్టేట్లో ఇంకొక 10 odd beaches identify చేసాము, where we will be providing minimum basic facilities like cleanliness, sanitation, toilets, beach umbrellas. So ఈ type of upgradation we are already taking up with different district collectors తో సహకారంతో ఇక్కడ తీసుకున్నాము. ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారితో కూడా we were discussing ఇక్కడ సాగర్ నగర్ బీచ్ కూడా we will be taking up for these basic amenities. సో ఇట్లా బట్ ఎవ్రీవేర్ ఇట్ విల్ ఓన్లీ బి యాజ్ క్లీన్ యాజ్ ద ప్రజలు హూ యూజ్ ఇట్. రోజు మనం ఎంత యూజ్ చేసే వాళ్ళు ఎంత సెన్సిటైజ్డ్ గా ఉంటారో అప్పుడే బీచెస్ విల్ బి క్లీన్. సో నా రిక్వెస్ట్ టు వైజాగ్. అయితే ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ చూసి కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి ఏ స్థాయిలో సహకారం అందిస్తుందో గమనించి వారే మళ్ళీ దీన్ని పునరుద్ధరించే కార్యక్రమాన్ని ఇచ్చారు. దానికి సహకరించినటువంటి జిల్లా కలెక్టర్ గారు, వారి యంత్రాంగం, అదేవిధంగా పర్యాటక శాఖకు సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మా కమిట్మెంట్ ఏదైతే ఉందో బ్లూ ఫ్లాగ్ని కేవలం ఇక్కడికి మాత్రమే పరిమితం కాకుండా ఈ రాష్ట్రంలో మరిన్ని సముద్ర తీరాల్లో కూడా బ్లూ ఫ్లాగ్ని తీసుకురావాలనే ప్రయత్నం మేము ఏదైతే చేస్తున్నామో దాంట్లో భాగంగా రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ని కూడా అత్యున్నత ప్రమాణాలతోటి కొనసాగిస్తామనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి సంబంధించి గత ప్రభుత్వం తాలూకు విధానాలు కొన్ని లోపభూయిష్టంగా ఉన్నాయనేటువంటి మాట మనకు తెలుసు. వాటిని అధిగమించి ఇక్కడ పార్కింగ్ విషయంలో కానీ, ఆక్రమణల విషయంలో కానీ, పరిశుభ్రత పాటించే విషయంలో కానీ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు చేయకుండా దీన్ని సంపూర్ణమైనటువంటి స్వచ్ఛతతో కూడినటువంటి బీచ్గా, అదేవిధంగా పర్యావరణ విద్యను అందించేటువంటి బీచ్గా, దాంతోపాటు అత్యున్నత ప్రమాణాలతోటి నిర్వహించే విధానంతో దీన్ని రూపుదించాలని పూర్తి స్థాయిలో మేము నిర్ణయించుకున్నాం. దాని ప్రకారం దీన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇవాళ డెన్మార్క్ ప్రతినిధులు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని గమనించి పునరుద్ధరించినందుకు మీకు ధన్యవాదాలు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మొత్తం దేశం మొత్తం మీద 13 బీచ్లు బ్లూ ఫ్లాగ్ బీచ్లుగా రూపాంతరం చెందితే మన రాష్ట్రంలో ప్రస్తుతం ఒకటి ఉంది. మిగతా 2019కు ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. వారు ఒక్క సంవత్సరం పాటు ఫీజు రియంబర్స్మెంట్ 18-19 బకాయిల్ని ఒకే రోజు 28/4/2020న వాళ్ళు పెట్టినటువంటి 1 year బకాయిల్ని జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ డే రిలీజ్ చేసినారు. అదేవిధంగా ఆగస్ట్, నవంబర్ ఈ 4 నెలల్లో 3 నెలలకు ఒక్కొక్క క్వార్టర్ చొప్పున ఈ 4 నెలల్లో క్రమం తప్పకుండా 2020 నుంచి 2024 మార్చి దాకా ప్రతి 3 నెలలకు ఒకసారి చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్లో 1000 కోట్ల రూపాయలు సుమారుగా పిల్లల్ని బట్టి ఒక 10 కోట్ల అటో ఇటో 1000 కోట్ల రూపాయలని క్రమం తప్పకుండా ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ నెలలో ఆయన 1000 కోట్ల రూపాయలని వసతి దీవెన కింద రిలీజ్ చేసినటువంటి 2020లో అయితే ఫిబ్రవరి 24, 21లో ఫిబ్రవరి 28, 22లో ఏప్రిల్ 8, 23లో ఏప్రిల్ 27 ఇలా ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నెలలో ఆయన వసతి దీవెన రిలీజ్ చేసినారు. అయితే 2024లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏప్రిల్ నెలది ఒకటి పెండింగ్ ఉంది. ఇంకో 4 రోజులు పోతే మళ్ళీ ఏప్రిల్ నెల ఒకటి వస్తుంది. ఆ ఏప్రిల్ది తెలుగుదేశం పార్టీ పే చేయాలి, చేయలా. ఈ ఏప్రిల్ది తెలుగుదేశం పార్టీ పే చేయాలి, ఎంతవరకు దాని గురించి ఆలోచనే లేదు. ఇవి ఒక 2000 కోట్ల రూపాయలు. మొత్తం వసతి దీవెనకు సంబంధించి 2000 కోట్ల రూపాయల్లో 2 రూపాయలను కూడా ఈ రోజు వరకు రిలీజ్ చేయాలి. అవి ఒక 5400 కోట్లు, ఇవి ఒక 2000 కోట్లు, 7400 కోట్ల రూపాయలు ఈ రోజుకి పెండింగ్స్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచించండి. బటన్ నొక్కుతా ఉన్నారని ఎంత వెటకరంగా మాట్లాడేవాళ్ళు. ఎవ్రీ 3 monthsకి ఒకసారి వసతి దీవెన కానీ, విద్యా దీవెన కానీ వీటన్నింటినీ కూడా క్రమం తప్పకుండా ఎక్కడ బ్యాలెన్స్ లేకుండా కూడా షెడ్యూల్ ప్రకారం ఒక్క రూపాయి కూడా పెండింగ్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కానీ విడుదల చేసినటువంటి ఘనత ఇప్పటి వరకు ఎప్పుడు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా పే చేశారు. మరి ఈ రోజు వీళ్ళు పే చేయకుండా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలు చెప్పడానికి 4000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని చెప్పి నిందలేయడానికి ప్రయత్నించినప్పుడు ఆధారాలతో సహా వారికి ఇచ్చినాం. దాని మీద కూడా వారు ఎటువంటి మాటలు మాట్లాడలేకపోయినారు.